నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. నేను కవిత. అప్డేట్ చూద్దాం. హైదరాబాద్ లో ఏకంగా పాఠశాలలో మత్తు పదార్థాల తయారీ కలకలం రేపింది. ఒకవైపు పాఠశాల, మరోవైపు గుట్టుగా మత్తుమందు తయారీ ఫ్యాక్టరీ కూడా నడుస్తోంది. సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లిలోని మేధా ప్రైవేట్ పాఠశాలలో అల్ఫాజోలం తయారీ కేంద్రం బయటపడింది. ఈగల్ బృందం పోలీసులు పాఠశాలపై దాడి చేయడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది. పక్కా సమాచారంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి పాఠశాలపై దాడి చేశారు. స్కూల్ నిర్వాహకుడు జయప్రకాష్ గౌడ్ అల్ఫాజోలం తయారీ యంత్రాలతో మొత్తం వ్యవహారం నడిపిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ₹1 కోటి విలువైన అల్ఫాజోలం పట్టుకుంది ఈగల్ టీం. మేధా స్కూల్లో అల్ఫాజోలంతో కల్తీ కళ్ళు తయారు చేస్తున్నారు అనే సమాచారంతో ఈగల్ టీం దాడులు చేసింది. మేధా స్కూల్ డైరెక్టర్ జయప్రకాష్ గౌడ్ ను అరెస్ట్ చేశారు. ఇక్కడ తయారైన కల్తీ కల్లును మహబూబ్ నగర్, జడ్చర్లకు తరలిస్తున్నట్లుగా ఈగల్ టీం గుర్తించింది. జయప్రకాష్ గౌడ్ తో పాటు మరో 3 అరెస్ట్ చేసింది ఈగల్ టీం. హైదరాబాద్ బంజారా హిల్స్ లో మరోసారి మత్తు దందా గుట్టురట్టాయి. కార్లో డ్రగ్స్ తరలిస్తున్న 2 పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళ నుంచి 14.83 గ్రాముల MDMA డ్రగ్ గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఢిల్లీకి చెందిన మహమ్మద్ షాజీస్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరెవరికి అమ్మారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి ఎస్పీగా మళ్లీ సుబ్బారాయుడును నియమించింది చంద్రబాబు ప్రభుత్వం. తాజా బదిలీలో ఆయన్ను మళ్లీ కూటమి సర్కార్ తిరుపతి ఎస్పీగా నియమించింది. సుబ్బారాయుడు హయాంలోనే తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తుల తొక్కిసలాట జరిగింది. ఆయన నిర్లక్ష్యం, అసమర్థతతో 6 భక్తులు మృతి చెందారు. తొక్కిసలాటకి బాధ్యుల్ని చేసి గతంలోనే సుబ్బారాయుడిని బదిలీ చేశారు సీఎం చంద్రబాబు. జనవరి 9న వైకుంఠ ఏకాదశి టికెట్ల క్యూలో తొక్కిసలాట జరిగిన సమయంలో ఎస్పీగా సుబ్బారాయుడు ఉన్నారు. సీఎం చంద్రబాబుకు మాజీ సెక్యూరిటీ అధికారిగా సుబ్బారాయుడు పనిచేశారు. తిరుపతి కోసమే సుబ్బారాయుడిని ఏపీకి తెచ్చారు చంద్రబాబు. హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా చంద్రబాబు రీపోస్టింగ్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం నిర్వహించింది సూపర్ హిట్ సభ కాదని ఆఫ్ ఫట్ సభ అని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిన కూటమి నేతలు విజయోత్సవ సభలో మరో మేనిఫెస్టో చూపించారన్నారు. ప్రజల్ని మోసం చేసేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అన్ని విద్యలు వాడుతున్నారన్నారు రోజా. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ప్రజల్ని మోసం చేయడానికి ఎన్ని విద్యలుంటే అన్ని విద్యల్ని ఈరోజు ఉపయోగిస్తున్నారే గాని చిత్తశుద్ధిగా మనకు ఓట్లేసిన ప్రజలకి మనం మంచి చేయాలన్న చిత్తశుద్ధి లేకపోవడం దురదృష్టకరం. అండ్ ఈ రోజు రాష్ట్రంలో మీరు చూస్తే రైతులు, విద్యార్థులు, మహిళలు అన్ని వర్గాల వారు అన్యాయం అయిపోయారు. విజయవాడ న్యూ రాజేశ్వరిపేటలో డయేరియా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజు రోజుకు చాప కింద నీరులా వ్యాపిస్తోంది. 3 రోజుల్లో డయేరియా కేసులు రెట్టింపయ్యాయి. డయేరియా బాధితుల సంఖ్య 194కు చేరింది. ఆసుపత్రిలో 106 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కూటమి ప్రభుత్వం మరణాలను దాచే ప్రయత్నం చేస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. మరోవైపు న్యూ రాజరాజేశ్వరిపేటలో మున్సిపల్ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. 51 ప్రైవేట్ వాటర్ సప్లై దుకాణాలను, 1 బీఫ్, 9 చికెన్ షాపులను సీజ్ చేశారు. అయితే మద్యం దుకాణాలను మూసివేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులకు, కూటమి నేతలకు లిక్కర్ షాపులు కనిపించడం లేదా అని స్థానికులు నిలదీస్తున్నారు. పేటలో వేల కుటుంబాలుంటే ఈ వేల కుటుంబాల్లో ఎవరి పరిస్థితి ఎలాగుంది, వచ్చే పరిస్థితి ఉందా లేదా, లెగిసే పరిస్థితి ఉందా లేదా అనేది అది ఆ బాధ్యత నగరపాలక సంస్థ అధికారులది, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఇంటింటికి వెళ్ళాలి. ఇంటింటికి అవసరమైతే సంచార వైద్యం ద్వారా వైద్యం అందించాలి. అది జరగట్లా. ఇక్కడ జరుగుతుంది. ఒక బాధితురాలు చెప్పింది, ఇక్కడ వచ్చిన తర్వాత జాయిన్ అయిన తర్వాత నీకేం పర్లేదు పంపించేస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళి మోషన్స్, వాంటింగ్స్తో ఇబ్బంది పడతా ఉన్నారు. ఇబ్బంది పడిన తర్వాత ఇక్కడ దీని మీద నమ్మకం లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ ఆచరించాలని పరిస్థితి ఏర్పడతా ఉంది. విజయవాడలో ప్రస్తుతం 100 డయేరియా యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు మంత్రి నారాయణ. ఇప్పటి వరకు 250 మంది డయేరియా బారిన పడ్డారని చెప్పారు. 150 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారని తెలిపారు. యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడైతే ఒక 100 కేసులు దాకా ఉన్నాయి. ఇక్కడ కానీ అక్కడ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ కానీ 250 కేసులు దాకా వచ్చినాయి. అందులో 150 కేసులు డిశ్చార్జ్ అయిపోయినాయి. వాళ్ళందరికీ ట్రీట్మెంట్ అయిపోయి యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడైతే ఒక 100 కేసులు దాకా ఉన్నాయి. ఇక్కడ కానీ అక్కడ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ కానీ 250 కేసులు దాకా వచ్చినాయి. అందులో 150 కేసులు డిశ్చార్జ్ అయిపోయినాయి. వాళ్ళందరికీ ట్రీట్మెంట్ అయిపోయి అటు న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా బాధితులను పరామర్శించారు సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబురావు.
అనారోగ్యంతో బాధపడుతున్న వారిని వైద్య శిబిరాలకు తీసుకెళ్లారు. ప్రభుత్వం మొండి వైఖరిని వీడి ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు మహమ్మారి బారిన పడి 3 చనిపోయారని, ప్రభుత్వం మరణాల లెక్కలను దాచిపెడుతోందని ఆరోపించారు. తూతూ మాత్రంగా ఇంటింటి సర్వే జరుగుతోందని ఫైర్ అయ్యారు బాబురావు. 10 రోజుల నుండి వాంతులు విరోచనాలు అయితే ఎందుకు మీకు పట్టించుకోవాలా? అంటే మీకు సంపాదన తప్ప జనం ప్రాణాలు లేవు, ఓట్లు కావాలి తప్ప పట్టించుకునే దిక్కు లేదు. ఇప్పటికైనా దీని మీద విచారణ జరిపించండి. చనిపోయిన కుటుంబాలకు 10 లక్షలు ఇవ్వండి. మంచినీళ్ళు ఇస్తున్నారు ఈ 3 రోజులు, ఇది తర్వాత సంగతి ఏంటి? ఈ వారం 10 రోజులైనా కనీసం వంటలు చేసుకునే పరిస్థితి కూడా అందరికీ కనపట్లేదు. అందుకే వాళ్ళకి భోజనము టిఫిను గవర్నమెంటే సప్లై చేయండి. ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? విజయవాడలో డయేరియా విజృంభించి 242 మంది ఆసుపత్రుల పాలైనా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు నగర మేయర్ రాయని భాగ్యలక్ష్మి. కాలం చెల్లిన మెడిసిన్ను బాధితులకు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. డయేరియా ప్రబలుతుంటే అక్కడే అన్ని షాపులు మూయించారు, కానీ మద్యం షాపులు మాత్రం అర్ధరాత్రి వరకు నడుస్తున్నాయంటూ నిప్పులు చెరిగారు. ప్రజల ఆరోగ్యం పట్టించుకోకుండా జేబులు నింపుకోవటానికే చూస్తున్నారని విమర్శించారు. న్యూ రాజరాజేశ్వరిపేట 57 డివిజన్లో డయేరియా విపరీతంగా విజృంభిస్తుంది. 244 మంది ఈరోజు మధ్యాహ్నంకి అక్కడ డయేరియా పేషెంట్లు అన్నది జీజీహెచ్లోనూ నమోదవ్వడం అన్నది జరిగింది. ఇది అధికారికంగా ఈ గవర్నమెంట్ తెలియజేస్తున్న సంఖ్య. కానీ అనాధికారికంగా ఎంతమంది ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే చికిత్స పొందుతున్నారు, ఎంతమంది ఇళ్లలోనే వైద్యం చేయించుకుంటున్నారు అన్నది ఇంకా బయటికి రాని విషయం. పండగలకి సేల్ పెట్టినట్టు ఏపీ సర్కార్ కూడా ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేస్తుందని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. పీపీపీ విధానం సరైంది చెప్పుకుంటూ మెడికల్ కాలేజీలను ఓ ట్రయల్ రన్లా చేస్తుందన్నారు. ఇక అన్ని ప్రైవేట్కి ఇచ్చినప్పుడు ప్రభుత్వం మాత్రం ఎందుకని ప్రశ్నించారు. మంత్రులంతా రాజీనామా చేసి కన్సల్టెంట్లను పెట్టుకుంటే సరిపోతుందన్నారు. డబ్బులు ఆదాయం లేవని చెబుతున్న ప్రభుత్వం అప్పులు చేసిన 2,15,000 కోట్లు ఏం చేసిందని ప్రశ్నించారు అప్పలరాజు. హోంమంత్రి వంగలపూడి అనిత గారు, నీ మంత్రి పదవి కాపాడుకోవడానికి మీరు ఈ రోజు వచ్చి పీపీపీ మోడల్ ని సమర్థిస్తా ఉన్నారు. సిగ్గుగా అనిపించడం లేదమ్మా? మీరు గాని ఆరోగ్య శాఖ మంత్రి గాని బోత్ ఆర్ యూ అన్ఫిట్. ఎందుకు పనికిరారు మీరు ఇద్దరు కూడా. నాకు తెలిసి మీకు గాని ఛాన్స్ ఇస్తే ఈ మంగళగిరిలో ఉన్న ఎయిమ్స్ కూడా నెలగా అమ్మేసేవారేమో. ఏమనంటే మా దగ్గర డబ్బులు లేవు, రాష్ట్రానికి అంత ఆదాయం లేదు. ఈ 2,15,000 కోట్లు 15 నెలల్లో మీరు అప్పు చేశారు. మరి ఈ డబ్బులన్నీ ఏం చేస్తున్నారు? గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అవసరమైతే రైలు కింద తలపెట్టి చచ్చిపోతా కానీ కాంగ్రెస్ లో చేరనని కృష్ణమోహన్ రెడ్డి చెప్పాడని తెలిపారు. అభివృద్ధి కోసం కాంగ్రెస్ లోకి పోయానని ఇప్పుడు అంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్ళావా, నీ సొంత అభివృద్ధి కోసం వెళ్ళావా అంటూ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని గద్వాల గర్జనలో నిలదీశారు కేటీఆర్. ఇవాళ ఒకటి మాత్రం పక్కా, ఎవరు ఎన్ని ఎత్తుగడలేసినా ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా సుప్రీంకోర్టు యమా సీరియస్ గా ఉన్నది. ఈ 10 మంది ఖచ్చితంగా రాజీనామా చేయక తప్పదు, ఉప ఎన్నికలు రాక తప్పదు. రాబోయే 9 మాసాల్లో ఇదే గద్వాల తాలూకాలో తప్పకుండా తిరిగి ఉప ఎన్నిక రాబోతా ఉంది. బుద్ధి చెబుదామా పార్టీ మారిన ఎమ్మెల్యేకు? చెబుదామా? జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు కనిపిస్తోంది. స్పీకర్ నోటీసుల నేపథ్యంలో సోషల్ మీడియా అకౌంట్లలో సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న ఫోటోలు తొలగించారు. దీంతో సంజయ్ కుమార్ నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. కారు దిగలేదు, గులాబీ గూటిలో ఉన్న మెసేజ్ పంపేందుకే ఎమ్మెల్యే సంజయ్ తన అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్లలో రేవంత్ రెడ్డితో ఉన్న ఫోటోలు తొలగిస్తున్నట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోటీలో తాను ఉన్నానన్నారు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్. తనకన్నా పార్టీలో సీనియర్ ఎవరూ లేరు అన్నారు. టికెట్ ఇవ్వకపోవడంతో మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు అంజన్ కుమార్ యాదవ్. కాళేశ్వరం సిబిఐ విచారణ నుంచి తప్పించుకునేందుకు బీఆర్ఎస్ నేతలు అగచాట్లు పడుతున్నారు. కాళేశ్వరం కేసు విచారణను సిబిఐకి ఇవ్వాలని కోరిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇప్పుడెందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. మనువాద రాజ్యాంగాన్ని అమలు చేయాలని బీజేపీ కుటిల ప్రయత్నాలు చేస్తోందని ఫైర్ అయ్యారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనంలో భాగంగానే కాళేశ్వరంపై విచారణ ఆగిందని భావిస్తున్నామన్నారు మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది, ముఖ్యమంత్రి గారు స్పష్టత ఇస్తూ కేసును సిబిఐకి అప్పచెప్పినారు. మేము ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటే
రాజకీయ కక్షలు అనే అవకాశం ఉంది కాబట్టి సిబిఐకి అప్పచెప్పినాము. మరి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ కేంద్రంలో కోసం ఏం చేస్తా ఉన్నారు, ఎందుకు మాట్లాడలేదు, విలీనం అయినట్టా కాదట, దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది. దాదాపుగా మానసింగ్ ఎప్పుడో అయిపోయారు కానీ భౌతికంగా కూడా కొంత కావాల్సి ఉంది. బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ విలీనమైంది, దాంట్లో అనుమానం లేదు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎంపీ మిథున్ రెడ్డిని కలిశారు వైఎస్ఆర్సీపీ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. కూటమి ప్రభుత్వం సృష్టించిన మద్యం అక్రమ కేసు ఎక్కువ రోజులు నిలవదని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నారు. మిథున్ రెడ్డి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకే అక్రమ కేసులో అరెస్ట్ చేశారని తెలిపారు. రోజుకో కొత్త కథ చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని సిద్ధార్థ రెడ్డి మండిపడ్డారు. A3 యొక్క స్టేట్మెంట్స్ను రికార్డు చేసి వాళ్ళు చెప్పినారని చెప్పి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు. కానీ వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసినారా? చేయలే. దాదాపుగా ఈ రోజుకి 50 రోజుల పైన అయింది మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి. ఈ 50 రోజులలో ఆయనను విచారించాలని చెప్పి ఎవరైనా కస్టడీ పిటిషన్ వేసినారా? వేయలే. ఎందుకు వేయాలన్న కస్టడీ పిటిషను? ఎందుకంటే మిథున్ రెడ్డి గారు కస్టడీకి పోతే అడిగేదానికి వీళ్ళ దగ్గర ప్రశ్నలు లేవు కాబట్టి ఇటువంటి కేసులు ఎక్కువ రోజులు నిలబడవు. ఏదైతే వాళ్ళ కుటుంబం ఒక 30-40 ఏళ్ల నుంచి ప్రజలకు సేవ చేసుకుంటూ వస్తున్నారో అదే వాళ్లకు శ్రీరామ రక్షగా నిలబడతాదని చెప్పి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో తీవ్ర యూరియా కొరత ఏర్పడింది. గొల్లప్రోలు మండలం చేబ్రోల్లో యూరియా పంపిణీలో అవకతవకలపై రైతులు మండిపడుతున్నారు. యూరియా అందకపోవడంతో అన్నదాతలు రోడ్డెక్కారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రైతులకు మద్దతుగా నిలిచారు వైఎస్ఆర్సీపీ నేతలు. రైతులకు సరిపడా యూరియా అందించాలని అధికారులను డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. పంపిణీ పేరుతో యూరియా పక్కదారి పడుతుందని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ నేతలు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. సంతబొమ్మాలి మండలం ఆకాశాలక్కవరం గ్రామంలో అధికారులతో సంబంధం లేకుండా టీడీపీ నేతలే యూరియా పంపిణీ చేస్తున్నారు. దీనిపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంపిణీ సక్రమంగా లేకపోవడంతో కూటమి ప్రభుత్వంపై రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. విజయనగరం జిల్లా రాజంలో యూరియా కోసం రైతన్నలు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. మన గ్రోమోర్ సెంటర్ వద్ద స్టాక్ లేదని చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక స్లిప్పులు ఇచ్చి 3 రోజులుగా తిప్పించుకుంటున్నారని ఫైర్ అయ్యారు. రోడ్డుపై బైఠాయించడంతో ఉద్రిక్తత తలెత్తింది. అన్నదాతలను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే విషం తాగి చస్తామంటూ రైతులు వార్నింగ్ ఇవ్వడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు మోసగించబడుతున్నారని చెప్పారు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. ప్రస్తుతం ఉద్యోగులకు ఇవ్వాల్సిన 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఉద్యోగులకు 4 డిఏలు పెండింగ్లో ఉన్న పరిస్థితులు లేవన్నారు. వైఎస్ జగన్ హయాంలో కోవిడ్ కారణంగా రాష్ట్రానికి 66,000 కోట్ల నష్టం వచ్చినా ఉద్యోగులకు 23% పీఆర్సీ ఇచ్చామని చంద్రశేఖర్ రెడ్డి గుర్తు చేశారు. పీఆర్సీ మీద కమిటీ వేయడం గానీ లేదు. అలానే కనీసం ఐఆర్ కూడా ప్రకటించకుండా 2 సంవత్సరాల 2 నెలల కాలం ఇప్పటికి అయిపోతే పీఆర్సీకి టర్మ్ అయిపోతే అట్లాంటి పరిస్థితిని మనం ఈ రోజు చూస్తా ఉన్నాం. 4 డిఏలు ఈ రోజుకి పెండింగ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఎంతవరకు అయితే డిఏలు అన్ని కూడా కంప్లీట్ చేయాలనో వాటన్నిటిని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి 6 నెలలకు ఇవ్వాల్సినటువంటి డిఏలు ఈ రోజుకి 4 డిఏలు పెండింగ్ లో పెట్టినటువంటి ఘనత కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే చెందుతుంది. మావోయిస్టు అగ్రనేత సుజాతక్క పోలీసులు ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్గా ఉన్న సుజాతక్క మొత్తం 106 కేసుల్లో నిందితురాలుగా ఉన్నారు. ఆమెపై కోటి రివార్డు కూడా ఉంది. అనారోగ్య కారణాలతో సుజాతక్క బయటకొచ్చి లొంగిపోయారని తెలంగాణ డీజీపీ జితేందర్ వెల్లడించారు. మావోయిస్టులతో చర్చలు జరపడం తమ చేతుల్లో లేదన్నారు డీజీపీ జితేందర్. ఇంటెలిజెన్స్ డీజీ
శివధర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నక్సల్ సమస్య తీవ్రంగా ఉండేదన్నారు. అందుకే అప్పటి సర్కార్ చర్చలకు చొరవ తీసుకుందని గుర్తు చేశారు. It is only a delaying technique by them, just to maybe save their skin. That's all. That is what I would say. ఏంటి కరెక్ట్ కదా? ఇంతకుముందు ఏమైనా వచ్చిందా? 2004లో అప్పుడు చర్చలు జరిగాయి. 2004లో 5లో అప్పుడైనా చర్చలు ఏంటంటే అప్పుడు భారతదేశంలో మొత్తంలో ఏపీలో అంటే అప్పుడున్నటువంటి ఉమ్మడి ఏపీలో చాలా తీవ్రంగా సమస్య ఉండే కాబట్టి అప్పుడు గవర్నమెంట్ చొరవ తీసుకున్నది. కానీ ఇప్పుడు ఏంటంటే సమస్య తెలంగాణ చాలా తగ్గిపోయింది. ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ సమస్య ఉంది కాబట్టి ఇది సెంట్రల్ మన చేతిలో లేదు. చర్చలు చేయడం అన్నది, చర్చలకు వాళ్ళు పిలవడం అన్నది. సో ఇదన్నమాట. హైదరాబాద్ సిటీని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఎన్నో ప్రాజెక్టులను తీసుకొస్తోంది ప్రభుత్వం. నగర అభివృద్ధిలో భాగంగా పాత బస్తీలో మీర్ ఆలం ట్యాంక్ పై కేబుల్ బ్రిడ్జ్ ని నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టు వల్ల 2000 కుటుంబాలు నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. ప్రాజెక్టును మార్చాలన్న డిమాండ్తో ప్రెస్ మీట్ పెట్టారు భూ యజమానుల సంఘం. కేబుల్ బ్రిడ్జ్ ద్వారా ఇళ్లులు, భూములు పోకుండా చూడాలని కాలనీ వాసులంతా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో కేబుల్స్ కట్ చేయడంపై కేబుల్ ఆపరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టారు. కేబుల్స్ కట్ చేయడంపై లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయంటూ ఆరోపించారు. ఎవరికి మేలు చేయడానికి కేబుల్స్ కట్ చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్కు ఐటీ నగరంగా పేరు రావడానికి కేబుల్ ఆపరేటర్లు సేవలు ఉన్నాయని గుర్తు చేశారు. కేబుల్ ఆపరేటర్లు అనాలోచిత నిర్ణయంతో కేబుల్స్ కట్ చేయడం వల్ల అన్ని వర్గాల నెటిజన్లు ఇబ్బందులు గురవుతున్నారన్నారు. ఆల్మోస్ట్ పాండమిక్ తర్వాత అందరూ వర్క్ ఫ్రమ్ హోమే కదా. సో మధ్యలో మనకి క్లయింట్స్తో మీటింగ్స్ ఉంటూ ఉంటాయి. అవన్నీ చాలా ప్రాబ్లం అవుతుంది ఈ మధ్య. దానికి తోడు అసలు ఇంటర్వ్యూస్ కూడా అన్ని వర్చువల్ జరుగుతున్నాయి ఇప్పుడు పాండమిక్ తర్వాత. సో ఇంటర్వ్యూ మధ్యలో మనకి డిస్కనెక్ట్ అవ్వడం వల్ల ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి డిస్కంఫర్ట్ అవుతుంది, మనకే అవుతుంది. దానివల్ల చాలామంది ఇంటర్వ్యూలు కూడా లాస్ అవుతున్నారు అన్నమాట. అసలు చాలా ప్రాబ్లం అవుతుంది. అసలు ఎయిర్టెల్ కానీ జియో వాళ్ళు కానీ ఈ ప్రొవైడర్స్ అందరూ ఎంత త్వరగా దీని గురించి ఒక డెసిషన్ తీసుకొని మంచిగా మనకి ప్రొవైడ్ చేయగలిగితే అంత బెటర్ అన్నా. కరీంనగర్లో 210 కోట్లతో అట్టహాసంగా ప్రారంభించిన కేబుల్ బ్రిడ్జ్ బట్టలు ఆరవేసుకునే వేదికగా మారింది. సోషల్ మీడియాలో వైరల్గా మారాయి కేబుల్ బ్రిడ్జ్ పై బట్టలు ఆరబెట్టిన దృశ్యాలు. ఇన్ని కోట్లు పెట్టి కేబుల్ బ్రిడ్జ్ కట్టింది బట్టలు ఆరేసుకోవడానికా అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 2023 జూన్లో 210 కోట్లతో బీఆర్ఎస్ హయాంలో నిర్మించారు కేబుల్ బ్రిడ్జ్. కనీసం 3 ఏళ్లు గడవక ముందే రోడ్లు దెబ్బతిన్నాయని ఆరోపిస్తున్నారు స్థానికులు. కర్రీగుట్టలో సిఆర్పీఎఫ్ శిక్షణ శిబిరం ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 700 ఎకరాల్లో సిఆర్పీఎఫ్ శిక్షణ శిబిరం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అలాగే వన్యప్రాణి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని కేంద్రం అంచనా వేస్తోంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉన్న కర్రీగుట్ట ప్రాంతం ఉంది. మావోయిస్టుల నిర్మూలన కోసం ఆపరేషన్ కగార్ను చేపట్టింది కేంద్రం. ఎంతో మంది మావోయిస్టులను ఎన్కౌంటర్లో హతమార్చారు. నక్సలైట్లకు కంచుకోటగా ఉన్న కర్రీగుట్టలో వరుస ఎన్కౌంటర్ల తర్వాత ఇప్పుడు సిఆర్పీఎఫ్ శిక్షణ శిబిరం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది కేంద్రం. జాతీయ వార్తలు చూద్దాం. మణిపూర్లో శాంతి భద్రతలను పునరుద్ధరించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు ప్రధాని మోదీ. జాతుల మధ్య వైరంతో దాదాపు 2 ఏళ్ల పాటు అల్లర్లతో అట్టుడికిన ఈశాన్య రాష్ట్రంలో మోదీ పర్యటించారు. చురాచందాపూర్తో పాటు రాజధాని ఇంపాల్లో సహాయ శిబిరాలను సందర్శించారు. హింసాత్మక ఘటనల వల్ల నిరాశ్రయులైన వారితో మాట్లాడారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. శరణార్థి శిబిరాల్లో ఉన్న చిన్నారులను పలకరించారు. ప్రధాని మోదీకి తన బాధను చెప్పుకుంటూ ఓ చిన్నారి కన్నీటి పర్యంతమైన దృశ్యాలు అందరినీ కలిచివేశాయి. మిజోరాం పర్యటనలో భాగంగా 9,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ శంకుస్థాపనలు చేశారు. ఐజ్వాల్ ఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్ సహా 3 రైళ్లు సర్వీసులు పచ్చజెండా ఊపారు. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆయన సభా వేదిక వద్దకు వెళ్ళలేకపోయారు. లింగ్పుయి ఎయిర్పోర్ట్ నుంచి వర్చువల్గా బైరబీ సైరాంగ్ రైల్వే లైన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది మిజోరాంకు చరిత్రాత్మక రోజన్నారు ప్రధాని మోదీ. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలో అమలు చేయని డీఎంకేను మళ్లీ ఓటు వేస్తారా అని తమిళనాడు ప్రజలను ప్రశ్నించారు టీవీకే అధినేత విజయ్.
ఓల్డ్ ఏజ్ పెన్షన్, విద్యా రుణాల మాఫీ, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ హామీలు ఏమైపోయాయని స్టాలిన్ సర్కారును నిలదీశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రచార పర్వానికి తెరతీసిన విజయ్ తిరుచి నుంచి తన బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుచిలోని మరక్కడై జంక్షన్లో ఆయన ప్రసంగించారు. ఎన్నికల హామీలు నిలబెట్టుకోవడంలో విఫలమైన డీఎంకే విశ్వసనీయత కోల్పోయిందని విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ నెల 20వ తేదీ వరకు విజయ్ బస్సు యాత్ర కొనసాగనుంది. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను దేశవ్యాప్తంగా నిర్వహించాలని సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై ఎలక్షన్ కమిషన్ కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగానికి అనుగుణంగా ఎన్నికల జాబితా సవరణ, ఎన్నికల ప్రక్రియను చేపట్టే ప్రత్యేక అధికారం తమకు ఉందని ఈసీ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఎన్ఆర్ఐ చేపట్టాలంటూ నిరంతరం ఆదేశాలు ఇవ్వడం తమ అధికార పరిధిని అతిక్రమించడమే అవుతుందని వ్యాఖ్యానిస్తూ సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఓటర్ల జాబితా స్వచ్ఛత, సమగ్రతను కాపాడుకోవడం తన చట్టబద్ధమైన బాధ్యత అని, ప్రస్తుతం తాము అదే నిర్వహిస్తున్నామని ఈసీ స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ హాజరైన గాంధీసాగర్ ఉత్సవంలో గందరగోళం ఏర్పడింది. ఆయన ఎక్కిన ఒక హాట్ ఎయిర్ బెలూన్ కు మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయన్ను పక్కకు తీసుకొచ్చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా సీఎంకు త్రుటిలో పెను ప్రమాదం తప్పిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే మౌన్సర్ జిల్లా అధికారులు ఈ వార్తలను ఖండించారు. గాల్లోకి ఎగిరేందుకు నిర్వాహకులే బెలూన్ కు మంటలు అంటించారని వివరణ ఇచ్చారు. మేఘాలయ మాజీ సీఎం డీడీ లాపాంగ్ కన్నుమూశారు. 91 ఏళ్ల లాపాంగ్ కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన షిల్లాంగ్లోని బెథానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి కన్నుమూశారు. లాపాంగ్ 1992 నుంచి 2010 మధ్య మేఘాలయకు 4 సార్లు సీఎంగా పనిచేశారు. 1972లో రాజకీయాల్లోకి ప్రవేశించి తొలుత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆపై కాంగ్రెస్ పార్టీలో చేరారు. మేఘాలయ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో లాపాంగ్ ఒక్కరిగా నిలిచారు. ఇంటర్నేషనల్ అప్డేట్ చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన పోస్టు పెట్టారు. నాటో దేశాలకు వార్నింగ్ ఇస్తూ తన సోషల్ మీడియా ట్రూత్ లో పోస్ట్ చేశారు. నాటో దేశాలు రష్యా చమురు కొనుగోలును ఆపేస్తే రష్యా యుక్రెయిన్ యుద్ధం ముగిసిపోతుందన్నారు. రష్యా నుంచి పెట్రోలియం కొనుగోలు చేసినందుకు చైనాపై 50 నుంచి 100% సుంకాలు విధిస్తామని ట్రూత్ ద్వారా పేర్కొన్నారు. నాటో సభ్యులు రష్యా చమురు కొనుగోలు చేయటం షాకింగ్ గా ఉందని, యుద్ధంలో గెలవడానికి వారి నిబద్ధత 100% కంటే చాలా తక్కువగా ఉందని వెల్లడించారు ట్రంప్. నేపాల్లో పరిస్థితులు కుదుటపడుతున్నాయి. తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన సుశీల కర్కి రేపు కొద్దిమంది మంత్రులతో కేబినెట్ను ఏర్పాటు చేయనున్నారు. మంత్రివర్గ కూర్పుపై ఆమె జెన్జెడ్ ప్రతినిధులతో చర్చించారు. హోంశాఖ, విదేశాంగ, రక్షణ తదితర శాఖలు ఆమె చేతిలోనే ఉండనున్నట్టు సమాచారం. ఇటీవల ఆందోళనలో ప్రధాని కార్యాలయం దగ్ధమవడంతో సింగ్ దర్బార్ కాంప్లెక్స్లో హోంశాఖ కోసం కొత్తగా నిర్మించిన బిల్డింగ్ నుంచి పాలన కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగోలో వరుస బోటు ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా జరిగిన 2 వేర్వేరు పడవ ప్రమాదాల్లో 193 మంది మరణించారు. వందలాది మంది గల్లంతయ్యారు. తొలుత ఎక్వాటర్ ప్రావిన్స్లోని బాసం కుసు అనే ప్రాంతంలో బోటు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 86 మంది మరణించారు. వీరిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు. మరో ప్రమాదం లుకోలేలాలో జరిగింది. ఈ ఘటనలో 107 మంది మరణించగా 209 మంది ప్రాణాలతో బయటపడ్డారు. మరికొందరు గల్లంతయ్యారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. ఊహించని విధంగా పరుగులు పెడుతున్న బంగారం ధరలు ఇవాళ కాస్త దిగొచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్పై 110 రూపాయలు తగ్గి 1,11,170 రూపాయలు పలుకుతుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై 100 తగ్గి 1,19,100కు అమ్ముడవుతుంది. ఇటు వెండి ధరకు రెక్కలొస్తున్నాయి. బంగారానికి ఏమాత్రం తగ్గకుండా పెరుగుతోంది. కేజీ వెండిపై 1000 రూపాయలు పెరిగి 1,43,000గా మార్కెట్ ధర పలుకుతోంది.
ఆసియా కప్లో భాగంగా రేపు భారత్ పాక్ మధ్య జరగనున్న క్రికెట్ మ్యాచ్పై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్తో మ్యాచ్ను బహిష్కరించాలని శివసేన, యూబీటీ సహా పలు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కాన్పూర్లో ఎంఐఎం నిరసన ప్రదర్శన నిర్వహించింది. పాకిస్తాన్ జెండాలను నిరసనకారులు దహనం చేశారు.